నమస్కారం సుఖీభావకు స్వాగతం. ఈ రోజు సుఖీభావలో అది గుండె జబ్బుకు గట్టి హెచ్చరికే, నడక హృద్రోగులకు ఎంతో మేలు, ఓవేరియన్ క్యాన్సర్ నేటికి నిశ్శబ్ద శత్రువేనా, ఇంకా హెల్త్ టిప్. వయసు పెరుగుతున్న కొద్దీ మన ప్రమేయం లేకుండానే అందమైన ముఖం మెల్లమెల్లగా అక్కడక్కడ వివర్ణమైపోతుంటుంది. చర్మం రంగు మారుతూ అక్కడక్కడ ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా మనల్ని ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. కాకపోతే చూడడానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా ఇబ్బందిగా కనబడతాయి కాబట్టి చాలామంది అందవికారంగా తయారవుతున్నావేమిటా అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు. ముఖంపై చర్మంలో కనిపించే ఈ మార్పుల్ని పిగ్మెంటేషన్ అని, వాడుకలో మంగుమచ్చలని పిలుస్తారు. నడివయసు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ మంగుమచ్చల్ని మాయం చేయడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఈరోజు చాలామంది యువతుల్లో, ముఖ్యంగా 20s to 30sలో ఉన్న యువతుల్లో ఈ మంగుమచ్చలు అనేది చూస్తూ ఉంటాము. అయితే ఈ మంగుమచ్చలు ఏంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంటారు, మెలాస్మా అని కూడా అంటారు. ఇది రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాగే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, అలాగే పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాగే వీళ్ళకి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, చాలా డ్రైగా స్కిన్ ఉన్నప్పుడు, అలాగే ఎండకి బాగా తిరిగినప్పుడు వీళ్ళు రకరకాల కారణాలతోటి ఈ యొక్క మంగు మచ్చలు అనేది రావడం మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీకి ముందర ఏవైతే కొన్ని మందులు వాడతారో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అలాగే కొన్ని రకాలైన కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటివి వాడినప్పుడు కూడా ఈ మంగు మచ్చలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మంగు మచ్చలు అనేవి ఓవర్ నైట్ తగ్గవు. అవి రావడం తొందరగా వచ్చినా కానీ పోవడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళ స్కిన్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా పెట్టుకోవాలి, డ్రైగా ఉండకూడదు. మాయిస్ట్గా ఉండాలంటే కలబంద లాంటి ద్రవ్యాలని తరచూ రాసుకోవడము, అలాగే స్కిన్ మీద రాసినప్పుడు చాలా సాఫ్ట్ క్రీమ్స్ లాంటివి రాయాలి. అంటే పీలింగ్స్ లాంటివి వాడకూడదు. పీలింగ్స్ వాడితే ఇంకా డ్రై అయిపోయి ఇంకా పుండైపోతుంది చర్మం, మచ్చ డైరెక్ట్ మచ్చబడిపోతుంది. అలా కాకుండా కొన్ని సాఫ్ట్ ద్రవ్యాలు అంటే కుంకుమ పువ్వు లాంటివి, వాటిని పెరుగులో కానీ లేదా మజ్జిగలో కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, ఆ చర్మతత్వాన్ని బట్టి పెట్టుకోవాలి. కొంతమందికి ఆయిలీగా ఉండి పిగ్మెంటేషన్ ఉంటుంది, అప్పుడు పెరుగులో కుంకుమ పువ్వు పెట్టి ఇతరత్ర ద్రవ్యాలు ఏం వేయకూడదు. కావాలంటే అందులో మీరు ఓట్స్ లాంటివి వేసుకుంటే కనుక అది ఫేస్కి మాస్క్ లాగా పెట్టుకుని ఒక 2-3 నిమిషాల నుంచి స్నానం చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా గ్లైకాలిక్ యాసిడ్స్, కోజిక్ యాసిడ్ లాంటివి ఇస్తారు, కాకపోతే అవి కూడా చూసి వాడుకోవాలి. కాకపోతే ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడినంత సేఫ్ ఇంకా వేడితోటి ఉండదు మీకు. అలాగే మీకు ఈ యొక్క ఎక్స్టర్నల్ క్రీమ్స్ కుంకుమ పువ్వుతో ఉన్నవి కానీ, లేదా ఆవ తెల్లావతో చేసినవైనా కానీ, లేదా అంటే ఓట్స్ డైరెక్ట్ పెట్టి, అంటే డైరెక్ట్ కొంచెం పెరుగులో కలిపి పెట్టినా కానీ మీకు అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మల్బరీ అనేది ఒకటి మనకు తెలుసు, అది తుత్తిక పండు అంటాం మనం. అది సిల్క్ వామ్స్ అని తినే ఆకు అంటాం కదా. ఆ మల్బరీ ఆకులు కూడా ఈ యొక్క ట్యాన్ని తగ్గించే గుణం ఉంటుంది. వాటి ద్వారా వచ్చే కొన్ని రకాలైన క్రీములు బయట మార్కెట్లో దొరుకుతాయి, అవి వాడుకున్నా పర్వాలేదు. లేదా డైరెక్ట్ మల్బరీ ఆకులు తీసుకొచ్చి వాటిని దంచి, ఆ దంచిన ఆకు రసంలో కొంచెం పెరుగు కలిపి కొంచెం తేనె వేసి మొహానికి పెట్టుకుంటే కనుక చాలా త్వరగా ట్యాన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆహారపరంగా, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఇండ్యూస్డ్ కాబట్టి ఆహారపరంగా జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకి సోయా చిక్కుడు సంబంధమైన, అంటే మీల్ మేకర్ లాంటిది, లేక టోఫు లాంటిది. టోఫు చాలా మంచిది, అది తీసుకుంటే మీకు ప్రోటీన్ కంటెంట్తో పాటు ఈ యొక్క సోయా యొక్క గుణాలు కూడా శరీరానికి అందుతాయి. చర్మం మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన సౌందర్యానికి చక్కటి చిరునామా కూడా. అందుకే చర్మం పట్ల, చర్మ సౌందర్యం పట్ల మనలో అందరికీ అంత ఆపేక్ష. చర్మంపై ఎక్కడ ఏ చిన్న మచ్చ కనిపించినా వాటిని తొలగించుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటారు. ఆయుర్వేదంలో మంగు మచ్చలకు ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మర్రి చిగుళ్ళు, పచ్చ పెసర్లు మంగుమచ్చల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. మర్రి చిగుళ్లను, పెసళ్లను సమంగా తీసుకుని వాటిని తగినన్ని ఆవు పాలతో కలిపి బాగా మెత్తగా నూరాలి.
ఈ మిశ్రమాన్ని నిత్యం మంగు మచ్చలపైన లేపనంగా రాస్తుంటే మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. అలాగే గుప్పెడు లేత వేపాకులు, చిన్న పసుపు కొమ్ము, ఒక 10 కుంకుడు గింజల పప్పులు కలిపి ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తగా మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం పూట కడిగేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స విషయానికి వచ్చేసరికి ఏదైతే మంగు ఉందో ఈ మంగుకి ఎక్స్టర్నల్గా కంపల్సరీ సన్ స్క్రీన్స్ రాయాలి. సుమారు 30 SPF దాకా రాయవలసి ఉంటుంది. ఇది దీంతో పాటు కుంకుమ తైలం అనేది మేము ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము చికిత్స విషయంలో. అలాగే ఇంటర్నల్గా మీకు శతావరి లాంటి ఔషధాలు ఇస్తూ ఉంటాము. ఇవి శతావరి రకరకాల ఫామ్లో వస్తుంటుంది. ఘృతము నెయ్యి రూపంలో వస్తుంది, శతావరి కషాయ రూపంలో వస్తుంది, పౌడర్ రూపంలో వస్తుంది, రకరకాలుగా వస్తాయి. ఈ సప్లిమెంట్స్ ఇస్తాం. ఇది కాకుండా PCOD లాంటిది ఉంటే కనుక దానికి సరిపడా ఆరోగ్యవర్ధిని, అలాగే ఒక వేప పంచతిక్తకాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు కొన్ని ఔషధాలు కల్పిస్తాం. ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 6 నెలలు ఇంటర్నల్గా సెట్ చేయడానికి, అలాగే ఎక్స్టర్నల్గా ఈ యొక్క మంగు తగ్గడానికి 6 నెలల పైనే పడుతుంది. కాకపోతే ఏంటంటే నెమ్మదిగా తగ్గుతుంది. సో దీనికి జాగ్రత్తగా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. ముఖంపై చర్మం రంగు మారుతోన్నప్పుడు, మంగు మచ్చలు మొదలైనప్పుడు వాటి తీవ్రత పెరగకుండా ఉండేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. ఎండకు దూరంగా ఉండకపోతే మంగు మచ్చల్ని తగ్గించడం కష్టమనే చెప్పాలి. సూర్యరశ్మిలోని వెలుతురు, UVA, UVB వంటి వాటన్నింటి నుండి రక్షణ కోసం సన్స్క్రీన్ లోషన్లు బాగా ఉపయోగపడతాయి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ లోషన్లను తప్పనిసరిగా రాసుకోవాలి. బ్లీచింగ్ ఏజెంట్స్, కెమికల్ పీల్స్ అని ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. జీవనశైలి విషయానికి వస్తే టొమాటో, క్యారెట్, ద్రాక్ష, నేరేడు వంటి పండ్లలో ఉండే లైకోపిన్ రసాయనం, ఇతర విటమిన్లు, ఆమ్లాలు మంగు మచ్చల తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అలాగే ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగు మచ్చలు ఎంతకీ తగ్గనప్పుడు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధ చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. 40 ఏళ్లు దాటగానే కొంతమంది పురుషులకు అంగస్తంభన అనేది సమస్యగా మారుతుంటుంది. దీనికి మానసిక ఒత్తిడి, వయసు పెరగడమే కారణం అనుకుంటారు చాలా మంది. కానీ ఇది కేవలం ఒక శృంగార సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తులో రాబోయే ప్రాణాంతకమైన గుండె జబ్బుకు ఒక బలమైన హెచ్చరిక అని అంతర్జాతీయ వైద్య సంస్థ మేయో క్లినిక్కు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్ల తర్వాత గుండెకు వచ్చే ముప్పును మన శరీరం ముందే ఈ రూపంలో సూచిస్తుందని వారి పరిశోధనలో తేలింది. మన శరీరంలో గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల పరిమాణం సుమారు 3 నుంచి 4 మిల్లీమీటర్లు ఉంటుంది. వీటితో పోలిస్తే పురుషాంగానికి రక్తాన్ని చేరవేసే ధమనులు చాలా సన్నగా, కేవలం 1 నుంచి 2 మిల్లీమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గట్టిపడడం అనే ప్రక్రియ మొదలైనప్పుడు ఆ ప్రభావం మొదటగా అత్యంత సన్నగా ఉండే ఈ పురుషాంగ ధమనుల నుంచే ప్రారంభం అవుతుంది. దీంతో అక్కడికి రక్త సరఫరా గణనీయంగా తగ్గిపోయి అంగస్తంభన సమస్య తలెత్తుతుంది. ఇక్కడ సమస్య మొదలయ్యాక సుమారు 3 నుంచి 5 ఏళ్ల వ్యవధిలో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియ గుండెకు వెళ్లే పెద్ద రక్తనాళాలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీంతో రక్త ప్రసరణ ఆగిపోయి అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. అందుకే వైద్యులు అంగస్తంభన సమస్యను కేవలం లైంగిక బలహీనతగా భావించి అశ్రద్ధ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనకు తోడు మధుమేహం, హై బీపీ, పొగ అలవాటు, స్థూలకాయం వంటి సమస్యలున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి కార్డియాలజిస్ట్ను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చునని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో,
నడకతో వారికి వనగూరే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అటాక్ వచ్చింది, స్టెంటింగ్ అయింది, లేకపోతే బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఒక 1 month తర్వాత మంచిగా వాళ్ళు ఉన్నప్పుడు రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా మంచిది. రెగ్యులర్ వాకింగ్ అట్లీస్ట్ సగటున వాళ్ళు ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసి ఓ 10 minutes or 15 minutes పర్ డే స్టార్ట్ చేసి ఓ 2 to 4 weeks తర్వాత వాళ్ళ పేస్ బట్టి వాళ్ళు చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి దాన్ని మెల్లగా పెంచుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మినిమం 30 minutes పర్ డే చేయడం చాలా మంచిది. ఇది నార్మల్గా ఉన్న పేషెంట్స్. కొంతమందిలో హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళు నార్మల్గా చేస్తూ ఉంటే నొప్పి ఆయాసం వస్తుందంటే వాళ్ళ పేస్ తగ్గట్టు అట్లీస్ట్ ఇప్పుడు ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత, కాళ్ళ వాపులు తగ్గిపోయిన తర్వాత, హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 2 weeks తర్వాత స్లోగా వాళ్ళు రీహాబ్ చేయడం మంచిది. ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళు కొంచెం ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 to 4 weeks గైడెడ్ సూపర్విజన్లో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేయడం మంచిది. హాస్పిటల్లో రెగ్యులర్ ఫిజియోథెరపీ వాళ్ళు వాకింగ్ నేర్పించడము, సింపుల్ స్ట్రెచ్అప్, వార్మప్, మాన్యువర్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ. ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో హార్ట్ యొక్క ఫంక్షన్ మంచిగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ రావడం వల్ల, వాకింగ్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మంచిగా ఉంటుంది. సో వాకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేస్ దాన్ని బట్టి, హార్ట్ ఫంక్షన్ దాన్ని బట్టి యూజువల్గా వాళ్ళ కార్డియాలజిస్ట్, కన్సర్న్ డాక్టర్ దే విల్ సజెస్ట్. ఒక మోడరేట్ ఇంటెన్సిటీ వాకింగ్ అనేది సగటున ఏ మనిషి అన్నా చేయాలి. అంటే అట్లీస్ట్ ఒక 150 minutes పర్ వీక్ అనేది ఒక మనిషి వాకింగ్ చేయాలి. అట్లీస్ట్ 30 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days ఏ వీక్ అన్నా వాకింగ్ పెట్టుకోవడం మంచిది. ఒక్కసారి వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే వాళ్ళది ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ మజిల్స్లో ఏదైతుందో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం హార్ట్ పంప్ ఏదైతే అవుతుందో వాకింగ్ చేయడం వల్ల హార్ట్ ఫంక్షన్ కూడా మంచిగా పెరుగుతుంది. కొల్లెటరల్స్ అంటాం, అవి కూడా పెరుగుతాయి. మహిళల్ని నిశ్శబ్దంగా మృత్యు కుహరానికి తీసుకువెళ్లే జబ్బు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఓవేరియన్ క్యాన్సరే. ఎందుకంటే ఇది ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. దీంతో ఈ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి చికిత్స మొదలు పెడితే ఈ క్యాన్సర్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఓవేరియన్ క్యాన్సర్కు ఇవాళ కీమో, రేడియేషన్ చికిత్సలతో పాటు టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అండాశయ క్యాన్సర్కు అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవేరియన్ క్యాన్సర్ను ఇప్పటికీ సైలెంట్ కిల్లర్ అని పిలవటం సరైందేనా? ఇప్పటికీ కూడా 70% మంది మహిళలు 3rd stage 4th స్టేజ్లోనే డాక్టర్ని సంప్రదిస్తున్నారు. సిమ్టమ్స్ అనేది ఉంటాయి, అంటే సటిల్ సిమ్టమ్స్ ముందు నుంచి ఉంటాయి. ఎలా అంటే కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉంటాము, పొట్ట ఉబ్బరంగా ఉంటాము, కొంచెం అప్పుడప్పుడు స్వల్పగా కొంచెం కడుపు నొప్పిగా ఉంటాము, మైల్డ్ అబ్డామినల్ పెయిన్, అండ్ మలమూత్ర విసర్జనలో తేడాగా ఉంటాము, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తాము. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న స్వల్పంగా సటిల్ సైన్స్, ఈ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ ఏంటంటే మహిళలు రోజువారీ జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. అది ఎప్పుడైతే చాలా తీవ్రంగా అవుతాయో అప్పుడే వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారు. కాబట్టి ఎక్కువ డయాగ్నోసిస్ అయ్యేసరికి మనకు 3rd stage 4th stage వస్తుంది ఓవేరియన్ క్యాన్సర్. కడుపు ఉబ్బరం, త్వరగా పొట్ట నిండిపోయిన భావన, తరచూ మూత్రానికి వెళ్ళటం, పొత్తి కడుపు నొప్పిని మహిళలు ఎప్పుడు పట్టించుకోవాలి? డైలీ జీవితంలో మన అందరికీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ కానీ, సరిగ్గా అన్నం అరగకపోవడం, అజీర్ణంగా ఉండటం కానీ, చాలా వరకు ఎక్కడైనా బయట ఫుడ్ తింటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఇలా ఉండటం అనేది జరుగుతుంది. బట్ ఒక్కసారి 2 సార్లు కాకుండా అది దీర్ఘకాలికంగా ఉండటం కానీ అలా ఉంటే డెఫినెట్గా అది ఇగ్నోర్ చేస్తానికి లేదు. అది అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే ప్రతిదీ ఓవేరియన్ క్యాన్సర్ ఏదో ఒక క్యాన్సర్ అని నేను చెప్పట్లేదు. బట్ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం కొంచెం అలర్ట్ అయ్యి డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి ఏదో కొన్ని చిన్న టెస్టులు, అల్ట్రాసౌండ్ లాంటి ఒక మామూలు టెస్ట్ చేయించుకోవటం వల్ల ఇది ఎర్లీగా బయటపడుతుంది.
CA-125 టెస్ట్ చేయించుకుంటే ఓవేరియన్ క్యాన్సర్ ఉందో లేదో పూర్తిగా తెలిసిపోతుందా? CA-125 టెస్ట్ అనేది ఒవేరియన్ క్యాన్సర్కి అదొక ట్యూమర్ మార్కర్, అంతేకాని అది డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు. CA-125 అనేది మేము ప్రోగ్నోస్టిక్ మార్కర్గానే పరిగణిస్తాం, అంతేగాని డయాగ్నోస్టిక్ మార్కర్ కాదు. CA-125 ఎలివేట్ అవ్వగానే పెరగగానే అది 100% క్యాన్సర్ ఉంది, ఒవేరియన్ క్యాన్సర్ అని కాదు. అలానే ఒక ఒవేరియన్ ట్యూమరో ఏదో ఉండి CA-125 నార్మల్గా ఉన్నా కానీ అది క్యాన్సర్ కాదు, నార్మల్ బినైన్ అని కూడా కాదు. కొంతవరకు క్యాన్సర్లో CA-125 చాలా ఎక్కువగా పెరుగుతుంది. బట్ చాలాసార్లు బినైన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ లేకపోతే ట్యూబర్క్యులోసిస్ వీటిలో కూడా 100ల్లో 1000ల్లో కూడా పెరుగుతుంది CA-125. నార్మల్ వాల్యూ దానికి CA-125 35 యూనిట్స్ per ml అన్నమాట. నార్మల్ వాల్యూ, కట్ ఆఫ్ వాల్యూ యూజువల్గా దాని లోపలే ఉంటుంది. యూజువల్గా ఒక్కొక్కసారి బినైన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, ట్యూబర్క్యులోసిస్, టీబీ, అబ్డామిన్ టీబీలో కూడా ఈ CA-125 చాలా అతిగా పెరిగే అవకాశం ఉంది. 100ల్లో 1000ల్లో కూడా పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే క్యాన్సర్ ఉన్నా కూడా CA-125 నార్మల్గా ఉండొచ్చు. ఓవేరియన్ క్యాన్సర్ను నిర్ధారించడానికి ప్రస్తుతం ఏ పరీక్షలను కలిపి పరిశీలిస్తున్నారు? యాక్చువల్లీ ఒవేరియన్ క్యాన్సర్ అనేది అనుమానం ఉంటే డెఫినెట్గా సిమ్టమ్స్ ప్రకారం ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేస్తాం. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్లో యూజువల్గా ఓవరీ ఎన్లార్జ్మెంట్ కానీ, ఓవరీ సిస్ట్లు కానీ, సాలిడ్ ట్యూమర్ కానీ బయటపడుతుంది అనమాట. అదే కాకుండా అబ్డామిన్లో కూడా ఇంకెక్కడ అడ్వాన్స్ స్టేజ్లో ఒమెంటం అంతా థిక్కెన్ అవుతాం అవన్నీ తెలుస్తుంది. బేసిక్ ఇన్వెస్టిగేషన్ అయితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ అండ్ CA-125 పెరిగి అల్ట్రాసౌండ్ అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్గా మనం వర్కప్ చేసుకొని సర్జరీకి అట్లా వెళ్తాం, ఫిజిబుల్ అయితే ఎర్లీ స్టేజెస్ అయితే. ఒకవేళ లేట్ స్టేజెస్ అని అనుకుంటే మనం ఫస్ట్ బయాప్సీ చేసి, బయాప్సీ ప్రోవెన్ క్యాన్సర్ అయితే మనం అప్పుడు నియో అడ్జువెంట్ కీమోథెరపీకి వెళ్ళి తర్వాత సర్జరీ చేస్తాం. సాధారణ మహిళలు ఏటా స్క్రీనింగ్ చేయించుకోవాలా? పరీక్షలు ఎవరికి అవసరం? జనరల్ పాపులేషన్లో ఈ ఒవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏం చేస్తాం, అల్ట్రాసౌండ్, CA-125 ఈ రెండు పెద్దగా ఉపయోగం లేదంటే ఈ రెండు చేస్తాం వల్ల జనరల్ పాపులేషన్లో మోర్టాలిటీ అనేది ఒవేరియన్ క్యాన్సర్ వల్ల తగ్గలేదు. అందుకని ఈ జనరల్ పాపులేషన్లో యూజువల్గా ఒవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రికమెండెడ్ కాదు. బట్ హై రిస్క్ పాపులేషన్ ఎవరంటే ద పాపులేషన్ అంటే బ్రకా పాజిటివ్ ఉంటారు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ ఉండి బ్రకా పాజిటివ్, అలాంటి కేసుల్లో మాత్రం హై రిస్క్ కేసులో పీరియాడికల్ గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ అను CA-125 చేస్తూ ఉండాలి. కుటుంబంలో ఓవేరియన్ లేదా రొమ్ము క్యాన్సర్ ఉంటే BRCA1, BRCA2 జన్యు పరీక్షలు చేయించుకోవాలా? ఈ ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ఒకటన్నమాట. ఇది ఏంటంటే అమ్మలకి, అమ్మమ్మలకి, పెద్దమ్మలకి, పిన్నులకి వీళ్ళల్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నా, అలానే మేనత్తలకి, నాయనమ్మలకి అట్లా మెటర్నల్ సైడ్ కానీ పెటర్నల్ సైడ్ కానీ రిలేటివ్స్లో ఇద్దరికన్నా ఎక్కువ ఈ బ్రెస్ట్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం కూడా ఎక్కువ హై రిస్క్ అన్నమాట. ఇప్పుడు బ్రకా స్క్రీనింగ్ అనేది అవైలబుల్ కాబట్టి ఇలా ఈ హై రిస్క్లో పడిన ప్రతి మహిళలు కూడాను ఈ బ్లడ్ టెస్ట్ సింపుల్ మనము CBP మామూలుగా హిమోగ్లోబిన్కి ఇస్తాం కదా బ్లడ్, అట్లా సింపుల్ బ్లడ్ టెస్ట్లోనే ఈ జెనెటిక్ అనాలిసిస్ చేయొచ్చు. సింపుల్ బ్లడ్ తీసుకొని BRCA1, BRCA2 మ్యూటేటెడా అని చూస్తారనమాట. చూసినప్పుడు ఇప్పుడు అంటే దాంట్లో ఒకవేళ BRCA1, BRCA2 కనుక పాజిటివ్ వస్తే మనం కూడా చాలా హై రిస్క్ ఫర్ ఒవేరియన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ లైఫ్ టైంలో మనకి చాలా హై ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఇలాంటి సందర్భంలో మనం BRCA పాజిటివ్ వస్తే ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, తర్వాత మీ ఫిజిషియన్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి కౌన్సిలింగ్కి. వెళ్ళిన తర్వాత రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేది చేస్తాము. ఒవేరియన్ క్యాన్సర్ ఓవరీకి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ప్రొఫిలాక్టిక్ సాల్ఫింగో బైలాటరల్ సాల్ఫింగో ఊఫరెక్టమీ అంటాం. అంటే 2 సైడ్లు ట్యూబ్లు ఓవరీస్ తీసేస్తాం అన్నమాట. తీసేస్తాం వలన ఒవేరియన్ క్యాన్సర్ కి రిస్క్ తగ్గిపోతుంది. అంటే 85 to 90% రిస్క్ తగ్గుతుంది. బట్ స్టిల్
తీసినా కానీ పెరిటోనియల్ సర్ఫేస్ మ్యాలిగ్నెన్సీ స్టిల్ రావచ్చు. అది ఓవేరియన్ క్యాన్సర్ లాగానే ప్రజెంట్ అవుతుంది. బట్ డెఫినెట్గా చాలా వరకు ఓవరీస్ తీసేస్తాం వల్ల రిస్క్ రిడక్షన్ అని ఉంటుంది. నాట్ ఓన్లీ ఓవేరియన్ క్యాన్సర్ కాదు, ఓవరీస్ తీసేస్తాం వల్ల 40-50% బ్రెస్ట్ క్యాన్సర్ రిడక్షన్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలతో ఓవేరియన్ క్యాన్సర్ నయం అవుతుందా? చాలా మందికి ఎంత ఫిట్ అవుతారో అని మనం చూసుకోవాలి. లాంగ్ సర్జరీ, వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ సరిగ్గా లేదు, డిసీజ్ ఎక్కువ ఉంది, బర్డన్ ఎక్కువ ఉంది అంటే మనం ఫస్ట్ నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. అంటే ఫస్ట్ అప్ ఫ్రంట్ సర్జరీ కన్నా ముందు కీమోథెరపీ ఇస్తాం. అంటే 3-4 సైకిల్స్ కీమో ఇచ్చి తర్వాత CA-125 వాళ్ళు ఇమేజింగ్ చూసుకొని తగ్గింది అనుకుంటే మనం సర్జరీకి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ నియో అడ్జువెంట్ కీమోథెరపీలో కూడా మనం ఈ బివాసిజుమాబ్ అని టార్గెటెడ్ థెరపీస్ ఇవి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తాం వల్ల డెఫినెట్గా రెస్పాన్స్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా కొన్ని సమయాల్లో అంటే స్పెసిఫిక్ కండిషన్స్లో మనము వాడవచ్చు. అంటే ఇమ్యూనోథెరపీ అంటే కొన్ని దాంట్లో కూడా మార్కర్స్ ఉంటాయి, PDL1 అని. ట్యూమర్ మనం బయాప్సీ చేసినట్టు దాంట్లో చేసుకొని అది కనుక పాజిటివ్, ఒక్కొక్కసారి స్కోర్ మంచిది ఉంటుంది, అలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇమ్యూనోథెరపీ. ఓవేరియన్ క్యాన్సర్ను పూర్తిగా నివారించే మార్గాలు ఏవైనా ఉన్నాయా? ఎక్సర్సైజ్ చేస్తాం, ఒబిసిటీ ప్రివెంట్ చేసుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం, హెల్తీ డైట్, పండ్లు కూరగాయలతో కలిగిన ఆహారం తీసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. ఇవన్నీ ఒక ఓవేరియన్ క్యాన్సర్ కాదు, ఏ క్యాన్సర్కైనా ఏ జబ్బుకైనా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిగతా ఏంటంటే ప్రివెన్షన్ కన్నా కూడా కొంచెం సిమ్టమ్స్ ఉండగానే, సటిల్ సిమ్టమ్స్ ఉండగానే ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఓవేరియన్ క్యాన్సర్ కూడా అబౌవ్ 95% స్టేజ్ 1లో సర్వైవల్ ఉంటుంది. ఒకప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ అంటే ప్రాణాంతకమే. కానీ నేడు ఆధునిక వైద్య చికిత్సల సాయంతో క్యాన్సర్ను సులువుగానే జయిస్తున్నారు. అయితే కడుపు ఉబ్బరం, కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలగడం, అజీర్తి వంటి లక్షణాలు ఎంతకీ తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి బాధలతో సతమతం అవుతున్నప్పుడు భోజనం చేసిన ప్రతిసారి అర చెంచాడు సోంపు గింజల్ని వాముతో కలిపి నమిలి తినడాన్ని అలవాటు చేసుకోండి. పొట్టలో బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.